కృష్ణాష్టమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరి ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కృష్ణాష్టమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎందుకని చేశారు, ఈ ట్వీట్ తనకి రివర్స్ ఏమైనా తలుగుతూ ఉందా? జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు అసలు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేస్తే బెస్ట్. కొన్నాళ్ళు మూసేస్తే ఆయన పెట్టేటువంటి ప్రతి ట్వీటు ఆయన రాజకీయ జీవితానికి ఒక వేటుగా మారుతాం. అంటే గొడ్డలు వేట్లు అయిపోతున్నాయి. ఆయన ట్వీట్లే ఆయనకి గొడ్డలి వేట్ల. ఎందుకు ఆయన ప్రతి ట్వీటు ఇలా మిస్ఫైర్ అవుతోంది? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ట్వీట్స్ పెట్టడం అది వేరు. అవును. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఈ పండగలకో లేకపోతే ఈ పబ్బాలకో పెడుతున్నటువంటి ట్వీట్స్, వాటిల్లో ఆ వాడుతున్నటువంటి ఆ స్క్రిప్టు ఆయన మెడకే చుట్టుకుంటున్న విధానం. ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు ఇచ్చిన ఈ ట్వీట్, అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ఓకే, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం. ఇప్పుడు భగవద్గీత ఇప్పుడు మరి అది ఆయనకే కదా వర్తించేది. ఇప్పుడు ఈ ఒక్క సెంటెన్స్, అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం అన్నాడంటే తనను తాను ఆయన అనుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన పరిపాలన అధర్మంగా ఎలా పరిపాలించాడు, అది తాత్కాలికమా? అందుకే ఓడిపోయాడా? అధర్మం ఎంత బలంగా ఉన్నా అంటే అర్థం ఏంటి? నీకు 151 సీట్లతో నువ్వెంత బలంగా అధర్మ పాలన చేశావు, తాత్కాలికం. లేకపోతే ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది, చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం, ఇది ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా ఇది శాశ్వతమా? నేను ప్రతి ట్వీటు ప్రతి సెంటెన్సు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయంటే వీళ్ళు నెమ్మదిగా ముందుకెళ్తున్నారు, ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారు, వాళ్ళ హామీలు కూడా నెరవేరుస్తున్నారు. నెమ్మదిగా ముందుకెళ్ళినా కానీ ఇది ధర్మయుతం కాబట్టి ఈ ప్రభుత్వం శాశ్వతం అని చెప్తున్నాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు. ఏమని? ఇంకో దశాబ్దంన్నర 15 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది, సుస్థిర పాలన ఉండాలి. మోడీ వాళ్ళ 3.0, అవును, 3 సార్లు మోడీ ప్రధాని కావడం వల్లే భారతదేశం ఇవాళ ఆర్థికంగా నిలదొక్కుంది. మరి ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. అంటే ఏంటి? 3 టర్మ్స్ ఆయన ప్రధానిగా సుస్థిర పాలన అందిస్తున్నందువల్ల. లేకపోతే బీజేపీ ఎక్కడది, గుజరాత్లో వరుసగా 7 సార్లు గెలిచింది. అంటే గుజరాత్ ఇవాళ నంబర్ 1 స్టేట్గా మారిందంటే దేశంలో అక్కడ ఉన్నటువంటి సుస్థిర పాలన. చంద్రబాబు కూడా పదే పదే అదే చెప్తుంటారు. ఏంటి? వైకుంఠ పాళి కాకూడదు. అవును. అంటే నిచ్చెనలు ఎక్కి మళ్ళీ పాము నోట్లో పడి కిందకి వెళ్ళడం. అంటే తనేమో ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకి మరి నిలబెట్టాలని నిచ్చెన ఎక్కిస్తున్నానని, ఈ ప్రజలు చేస్తున్న తప్పిదాల వల్ల ఒక ఛాన్స్ అని జగన్ నోట్లో పడ్డారని, అదే పెద్ద పాము మళ్ళీ ఒకసారి 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిందని, సుస్థిర పాలన ఆవశ్యకతని వీళ్ళు చెప్తున్నారంటే కారణాలు ఒరిస్సా 5 సార్లు మరి అక్కడ బీజేడీ నవీన్ పట్నాయక్. అంటే ఒక సుస్థిర పాలన ఉంటే ఎలా ప్రభుత్వం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే దానికి ఉదాహరణలుగా తమిళనాడు ఇవన్నీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ట్వీట్ పెట్టాడు. ఏది? స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా. అది మళ్ళా మిస్ఫైర్ అయింది. ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా మామూలుగా సింపుల్గా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటే సరిపోతుంది. అది వదిలేసి ఈయన నోటి వెంట ధర్మం గురించి అధర్మం గురించి వస్తే, నిన్నేమని ట్వీట్ పెట్టాడు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. పులివెందుల్లో ప్రజాస్వామ్యం కూని అయిందంటాడు. ఆయన ప్రెస్ మీట్లో కూడా అదే పెడతాడు. రాజ్యాంగం గురించి చెప్తాడు. అసలు ఇవి ఎన్నికలా అని అడుగుతాడు అవినాష్ రెడ్డి. అన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి. ఇవి ఎన్నికలా అని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీని వీళ్ళు ప్రశ్నిస్తే, మరి గతంలో మీరు చేసినవి
ఎన్నికలా అని జనం ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు నామినేషన్లు లాక్కున్నారు. ఇప్పుడు కనీసం మీరు నామినేషన్లు వేశారు, 11 మంది నామినేషన్లు వేశారు. ఆ 11 అంటే మళ్ళీ 11 రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ప్రచారం చేసుకున్నారు, మొత్తం మాజీ మంత్రులంతా మీరు వచ్చారు, అవినాష్ రెడ్డి ర్యాలీలు జరిపాడు. గతంలో అది ఉందా? గతంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయి? అసలు నామినేషన్లు లాక్కుని పోయారే, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి విత్డ్రాల్ చేయించారే, పాత కేసులు తిరగదోడారే, అవన్నీ ఇప్పుడు జరిగినాయా? లేదు. ప్రజాస్వామ్యం ఖూనీ అంటే అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు? స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ నోట ప్రజాస్వామ్యం అనే మాట వింటే అసహ్యం వేస్తోంది అన్నాడు. సేమ్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ ట్వీటు చదివిన విన్న జగన్ నోట ధర్మం అధర్మం ఈ మాటలు వింటుంటే అసహ్యం వేస్తుందంటారా? ఇప్పుడు మీకు శాంతిని ప్రేమను విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఏది రాష్ట్ర ప్రజలు ఇవాళ శాంతిగా సుఖంగా మరి ఏది ఇవాళ రాష్ట్రం ప్రోగ్రెస్ ముందడుగేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇవాళ మరి నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతోంది, పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ఈ ఒక్క 14 నెలల్లో నీకు 11 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అంటే మళ్ళీ ఇక్కడ కూడా 11 వస్తుంది. ఇప్పుడు 11 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకున్నారు, దానిలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. అంటే 6 లక్షల మందికి ఉపాధి ఏర్పడింది. ఒకవైపు ఏమో మెగా డిఎస్సి తీసుకొచ్చారు 16,345 పోస్టులతో, రేపు రిక్రూట్మెంట్స్ టీచర్స్ అందరికీ జరిగిపోతున్నాయి. ఇంకోవైపు 7,000 కానిస్టేబుళ్ళ పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఇవాళ మళ్ళీ తాజాగా విద్యుత్ సంస్థలలో దగ్గర మరి ఒక 9,000 పోస్టులు ఏమో ఫిలప్ చేస్తున్నారు. అటు ఉద్యోగాల కల్పనతో యువతకు న్యాయం, మరోవైపు మహిళలు. నిన్న మనం చూసాం ఏంటి, ఉచిత బస్సు పథకం, లేకపోతే మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఇప్పుడు ఇది 3,000 కోట్లు, అది 2,000 కోట్లు. అక్కడే 5,000 కోట్ల లబ్ధి మహిళలకి, తల్లికి వందనం. ఏంటి దగ్గర అసలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేసేశారు. అది 10,000 కోట్ల బెనిఫిట్. రైతులు అన్నదాత సుఖీభావ డబ్బులు పడిపోయాయి. 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రతి రైతుకి 7,000 అందాయి. 64 లక్షల మందికి పింఛన్లు 32,000 కోట్లు అందిస్తున్నారు. వాళ్ళ సంక్షేమం ఇవాళ అసలు మాకు సరిసాటి లేరు అంటున్నారు. అభివృద్ధికి అసలు ఇవాళ అసలు అడ్డు లేకుండా పోయిందంటున్నారు. అటు పోలవరం కడుతున్నారు, ఇటు అమరావతి కడుతున్నారు. మనం చూసాం విపరీతంగా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఉచిత ఇసుక దగ్గర 1,50,00,000 టన్నులు ఉచిత ఇసుక ఇచ్చారు. అంటే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు బ్రహ్మాండంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే జగన్ సీఎంగా ఆత్మహత్యలు, నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేశావు, నువ్వు ఒక 136 స్కీములు రద్దు చేశావు. అసలు కేంద్రం నుంచి నిధులు నువ్వేం తెచ్చుకురాగలిగావు? నీకు 33 మంది ఎంపీలు ఉన్నా కానీ కేంద్రం నుంచి రూపాయి పోలవరంకి తీసుకురాలేదు, అమరావతికి తీసుకురాలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్కి తీసుకురాలేదు. ఒక ఫెయిల్యూర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, ఒక సక్సెస్ఫుల్ సీఎంగా చంద్రబాబు. వాళ్ళ ప్రజల్లో చర్చ అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ధర్మం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అంటున్నా, ఏది ధర్మం? తల్లిపై కేసు వేయటం ధర్మమా? చెల్లి ఆస్తులు లాక్కోవటం ధర్మమా? ఆమె ఎవరో ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని, ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి 53 రోజులు జైల్లో పెట్టడం ధర్మమా? మాస్క్ అడిగిన సుధాకర్ని మరి పెడరెక్కలు విరిచికట్టి లాఠీలతో కొట్టి చచ్చిపోయేలా చేయటం ధర్మమా? ఏది ధర్మం? ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు, బీసీలు నీకెందుకు ఇంత దూరం అయ్యారు? దమనకాండ, నువ్వు జరిపినటువంటి దమనకాండ ఇప్పటికీ అసలు జనం మర్చిపోలేని పరిస్థితుల్లో జగన్ ఈ నీతి సూక్తులు చెప్తే, ఇప్పుడు క్రూర మృగాలు వాళ్ళ నోట నీతి సూక్తులు పఠిస్తే నమ్ముతారా? ఇక్కడ ఏంటంటే మనం దెయ్యం వేదం చదవటం విన్నావా? అది గుర్తొస్తుంది.
ఇప్పుడు సైతాన్ బైబిల్ చదవటం చూసావా, అది గుర్తొస్తుంది ఇలాంటి ట్వీట్ల వల్ల. థ్యాంక్ యూ సార్. నమస్తే.